శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున విచారంలో ఉన్న స్నేహితుడు అయినా, స్నేహితురాలు అయినా, మీ యొక్క సహోద్యోగులు అయినా, ఎవరు అయినా కూడాను వారిని పరామర్శించండి. వారికి సహాయం చేయండి. మీరు చేయగలిగినంత సాయం వారికి చేయండి. అలాగే ఒకటి గుర్తుంచుకోండి, ఇతరుల అవసరానికి ఉపయోగపడని డబ్బే కాదు. మీకు ఉన్నంతలోనే స్తోమతకు తగ్గట్లుగా దానం చేయండి. మన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉన్నంతలో చేసే దానము భగవంతునికి చేరుతుందని. ఈ రోజున మీరు సహాయం చేయడం రీత్యా ఒక ప్రాణాన్ని కాపాడిన వారు కూడా అవుతారు. వారి యొక్క ఆశీర్వాదం మీకు చాలా వరకు కూడాను మీ జీవితంలో ఉన్నతికి తోడ్పాటు అందిస్తుంది. బయటికి వెళ్లే ముందు ఈ రోజున మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం తప్పక తీసుకోండి. ఇది మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. ఈ 2 రోజులు కూడా ఈ విధంగా చేయండి. ఈ 2 రోజులే కాదండి, మీకు వీలు కుదిరితే ప్రతి రోజు కూడాను ఏ పనైనా మొదలు పెట్టే ముందు అయినా, లేదా ఎక్కడికి అయినా నూతన పని కోసం వెళ్తున్నా కూడాను మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. బాగా కలిసి వస్తుంది. ఈ 2 రోజుల్లో చేసే పని చోట చాలా అలసిపోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు కావాల్సినవి ఉన్నా కూడాను నిర్లక్ష్యం చేస్తారు. మీ యొక్క పాత్ర కుటుంబ జీవితంలో పోషించలేకపోతారు. కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీ యొక్క పని ఒత్తిడి తగ్గించేందుకే ప్రయత్నం చేస్తారు. సంపూర్ణ మద్దతు మీకు కలగచేస్తారు. మీకు ఏ కష్టం రాకుండా మీరు మానసిక సంతోషంగా ఉండేందుకు వారి యొక్క పాత్రను వారు పోషిస్తారు. ఈ రోజున వాస్తవాన్ని గ్రహించండి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగించుకునేందుకు ఒక అడుగు ముందుకు వేయండి. అలాగే ఆఫీసు రాజకీయాలు వివాదాల్లో తలదూర్చవద్దు. ఈ సమయంలో ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. కావున మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కేందుకు కొత్తగా శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఎక్కువ సమయం నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కేటాయించండి. అలాగే ఈ రోజున సాయంత్రం వేళ సమయం మీకు ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే గనక మీ మనసు ఎరిగినటువంటి చిన్ననాటి స్నేహితులు ఈ రోజున, అలాగే ఈ 2 రోజుల్లో సాయంత్రం వేళల్లో చాలా వరకు కూడా మీ యొక్క మూడు మానసికంగా ఉత్సాహంగా మారుతుంది. ఎందుకంటే మీ ప్రియమైన వ్యక్తులను కలుసుకోవడం కానీ, వారితో మాట్లాడడం లాంటివి కానీ చేస్తారు. ఖచ్చితంగా తులారాశి జాతకులకు ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. కావున మీరు ఏమిటంటే గనక ప్రతి విషయంలో కూడా శ్రద్ధ వహించండి. అన్నింటా కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేయండి. చెప్పుడు మాటలు ఆలకించకండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.